గుడ్ మార్నింగ్ గైస్. సో ఇదైతే నా ఫస్ట్ ఫాల్ సీజన్ అనమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. సో చూద్దాము ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది అని అంటారు. ఎక్కువగా అందరికి ఈ ఫాల్ సీజన్ నచ్చుతుందంట. లెట్స్ సీ నాకు ఎలా అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కి మేరీల్యాండ్ నుండి స్టార్ట్ అయ్యాము గైస్. మీకు రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అక్క జీజు వాళ్ళతో ఫాల్ సీజన్ కి వెళ్తున్నాము అని. సో అదే కంటిన్యూయేషన్, ఫుల్ వ్లాగ్ అనమాట ఇది. సో ఇక్కడ 12 కి స్టార్ట్ అవుదాము అనుకున్నాము, బట్ 1 అయిపోయింది. మేరీల్యాండ్ నుండి 1 కి స్టార్ట్ అయితే 3.5 hours చూపిస్తుంది పొకోనోస్. బట్ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ అండ్ మటన్ పిక్ చేసుకోవాలి కాబట్టి 4.5 hours అనుకున్నాం. కానీ బ్యాడ్ లక్, హలాల్ స్టోర్ లో ఫర్ సమ్ అదర్ రీజన్స్ లేట్ అయింది. ఇట్ టుక్ 2 hours టు పికప్ మటన్ గైస్. నెక్స్ట్ ఇక్కడ లంచ్ కి డ్రైవ్ త్రూలోనే పిక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఫుల్ హడావిడితో వచ్చేసాము. యాక్చువల్లీ తొందరగా వద్దామని అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ రోడ్ వ్యూ అంతా చాలా బాగుంటుండే ఆఫ్టర్నూన్ కి వస్తే, బట్ చాలా సాడ్ అయిపోయాము. సో ఆ సాడ్నెస్ కి తీయడానికి సంజయ్ ఇప్పుడు మాకు బిర్యానీ చేసి పెడుతుండు, మటన్ బిర్యానీ. మేము ఇస్తాంలే పైసలు, నీ పాకెట్లకి వెళ్ళి తీసి నీకే ఇస్తా. రూమ్ టూర్, చిన్నగా రూమ్ టూర్ అయితే చూపిస్తాను. లెట్స్ గో. మొత్తం మెస్సీ మెస్సీ అయిపోయింది, అన్ని బ్యాగ్స్ తెచ్చి ఇలా పెట్టేసరికి. ఇంకా రాగానే సంజయ్ అయితే బిర్యానీ కోసం స్టార్ట్ చేసేది. మొత్తం లేట్ అయిపోయింది కదా, ఇంకా డిన్నర్ కి అంతా లేట్ అవుతుంది అని. సో ఇది ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ దగ్గరలో పొకోనోస్ కి. హైలైట్ ఏంటంటే ఇక్కడ చిన్న కుక్కర్లు ఉన్నాయన్నమాట. చిన్న ఏంది కంటైనర్స్, లైక్ మేము ఇక్కడ ఉంటాయేమో కంటైనర్స్ అని ఏవి తెచ్చుకోలేదు. సో ఇంత చిన్న కుక్కర్ లో 4 times 5 times కుక్ చేస్తాం రైస్. అది అనమాట ఈ రోజుది. ఇలా అంత అన్ప్లాన్డ్ ఇలానే అవుతాయి. ఈ మటన్ వల్లనే లేట్ అయింది, బట్ తింటా. ఓకే, పైనకి వెళ్ళి మీకు చూపిస్తాను అన్ని రూమ్స్ అండ్ ఆల్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నట్టు. ఇట్స్ గుడ్. హాయ్, లుక్ ఎట్ దిస్ ఫ్రేమ్, క్యూట్. ద పొకోనోస్. సో థింగ్ ఏంటంటే ఇక్కడ రూమ్ లో అసలు లైట్ ఇవ్వలేదు. ఈ బెడ్ ల్యాంప్ తో నైట్ పడుకుంటాం, ఓకే ఫైన్. బట్ మార్నింగ్ ఎలా రెడీ అవ్వాలి? దానికోసం ఇగో ఈ పెద్ద బాత్రూమ్, ఇంత పెద్ద లైట్లు అంట. సో ఈ మిర్రర్ యూజ్ చేసుకొని ఆరెల్స్ ఈ మిర్రర్ యూజ్ చేసుకొని మేకప్ చేసుకోవాలి అంతే. బెడ్రూమ్ లో ఒక పెద్ద లైట్ కూడా లేదు. అందరు ఎక్స్ప్లోర్ చేస్తుర్రు, నేనేమో మిమ్మల్ని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏముండే అంటే 3-4 కి రావాల్సింది, వచ్చి అలా ఒక లొకేషన్, ఒక ప్లేస్ కంప్లీట్ చేద్దాము అని అనుకున్నాము. బట్ ప్లాన్ అంతా అటు ఇటు అయిపోయింది. సో లేట్, మేము స్టార్ట్ అయినామే ఆల్మోస్ట్ మటన్ పిక్ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 7, ఇప్పుడు 7 అయింది. బిర్యానీ అయ్యేసరికి 9 అవుతుందేమో, ఇంకా తినేసరికి 10. లెట్స్ సీ, రేపటి నుండి ఇంకా ఈరోజు అయితే రెస్ట్ అనమాట. ఫస్ట్ డే ట్రిప్ ఇలా అయిపోయింది మాకైతే. సో రేపు చూడాలి ఎలా ఉంటుందో. సో బిర్యానీ అయ్యాక చూపిస్తా, అప్పటి వరకు స్టే ట్యూన్.
అది ఎన్ని గ్లాసెస్ వచ్చినాయి దాంట్లో? 5 అయితే 70% అవుతుంది. 5 పోసేసిన అంటే ఇంకా ఏం చేయాలి దాంట్లో 70% అవుతుందా కింద అవుతుంది. కింద రైస్ 50-60 అయినా ఓకే. ఓకే చూద్దాం. సాల్ట్ వేసినావు మరి? ఎలా నువ్వు ఉండేనా వేసిన? హాయ్ అను, హాయ్ అను, హాయ్ హాయ్ సే హాయ్ మామ. మేము ముగ్గురమే ఆడతాం. ఏమో ఎక్కువ అవే ఉన్నాయి. అయ్యో మేము అలవాటైంది కదా, నంబర్ వస్తుందేమో అని. ఇప్పుడు దొరికింది పెద్ద బొగానా. ఇట్స్ గిన్నె చూసుకొని రాదా షెఫ్? కిచెన్ నువ్వు తీసుకున్నాక నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నీ ప్రేమలా కళ్ళు పోతే స్పెక్స్ పెట్టుకొని చూసేది ఉండే. కళ్ళు పోతే ఆపరేషన్ చేసుకో సరే. ఆపరేషన్ కావాలంటే 10 lakhs కావాలి. మా డాడీ ఇవ్వాలి. పెద్ద ప్లానింగ్. $10 lakhs మళ్ళీ డాలర్స్. అర్థమైతే ఎట్లా చెప్పినాయి. కాడితే ఒక రౌండ్ అయిపోయింది రైస్. రౌండ్ అయిపోయింది వేసినాం. మరి మీరు గప్పాలు కొట్టున్నారు. మరి మీరే తీసుకురు కదా రెస్పాన్సిబిలిటీ, చేస్తామని వీకెండ్ టైంలో అయినా చేయాలి. సో ఫైనల్గా ఇలా తిట్టించుకుంటూ బిర్యానీ అయితే చేసేసారు. సంజయ్ బాబు చాలా బాగా చేస్తారు బిర్యానీ. కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీకి సెపరేట్ వీడియో కావాలా అని. స్వీట్ ఉంటే ఈగలు ఎలా ముసురుతాయో బిర్యానీకి అలాగే నేను కూడా ఈగలా వచ్చి ముసురుతా అనమాట. అంత ఇష్టం బిర్యానీ అంటే నాకు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బిర్యానీ అంటే. సంజయ్ అందరికి మంచిగా సర్వ్ చేసి ఇచ్చేశారు. ఇలా అందరూ కలిసి ఆటలు పాటలు ఆడుతూ మటన్ బిర్యానీ తింటూ నవ్వులు ముచ్చట్లాడుతూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా ఫస్ట్ డే ట్రిప్ ఇలా ర్యాపప్ చేసాం మేము.